ఎస్ ట్రేడర్స్, నిఫ్టీలో ఈ వీక్ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మన లెవెల్స్ ప్రకారం నిఫ్టీ లాస్ట్ వీక్ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయింది. మనం చెప్పుకున్న లెవెల్ పైన 25,842 పైన వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయింది. లాస్ట్ డే ఫ్రైడే చూశారు కదా, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మనం ఈ లైన్ కింద క్లోజ్ అయితే, ఈ లైన్ కింద అంటే 25,842 కింద క్లోజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ 25,554 అని చెప్పుకున్నాము. కానీ మార్కెట్ రివర్స్ క్లోజ్ అయిపోయింది. యాక్చువల్గా డేలో చూస్తే ఒకసారి చూడండి, డేలో చూస్తే థర్స్డే వరకు కిందనే ఉంది, ఇది మనం అనుకున్న లెవెల్ వరకు. అయితే ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే హ్యూజ్గా ఇక్కడ గ్యాప్ డౌన్ అవుతుందేమో అనుకున్నాం. కానీ మార్కెట్ ఏం చేసిందంటే 25,842 పైన ఈ లైన్ పైన క్లోజ్ ఇచ్చింది కనుక టోటల్గా వీక్లీ క్యాండిల్ గ్రీన్లోకి టర్న్ అయింది. ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ వీక్? ఓకే, ఇప్పటికి 3 వీక్స్ అయిపోయింది. 4th వీక్ ఉంది, 5th వీక్ కూడా ఉంది, ఇంకా 2 వీక్స్ ఉంది. ఈ మంత్ 2 వీక్స్ ఉంది, గమనించండి ఒకసారి. ఓకే, అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇంకా కొద్దిగా గ్యాప్ ఏమైనా ఉందనిపిస్తుందా? ఇది ఆల్రెడీ బుల్లిష్ టర్న్ అయింది కనుక మనకు నెక్స్ట్ లెవెల్ అప్ సైడ్ చూడాల్సి ఉంటుంది. ఈ లెవెల్ 26,074,076 ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్కి టచ్ అయ్యి మళ్ళీ కిందికి వస్తే మాత్రం ఇక్కడికి వస్తుంది. లేదు అంటే ఈ లైను బ్రేక్ కావాలి. ఈ లైన్ అంటే ఈ లెవెల్ 26,076 లెవెల్ బ్రేక్ కావాలి, లేదంటే ఇక్కడ రిజెక్షన్ అయ్యి కిందికి రావాలి. అంటే ఇక్కడ తక్కువ గ్యాప్ ఉంది కనుక, అప్ సైడ్ తక్కువ గ్యాప్ ఉంది కనుక మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మండే రోజు ఏం జరుగుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ని బట్టి మనం ట్యూస్డే ఎక్స్పైరీ ఉంటుంది కనుక మనం నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలోకి, అంటే ఈ వీక్ ఎక్స్పైరీ మనకి మార్కెట్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ అంటే లాస్ట్ వీక్ డిసెంబర్ లాస్ట్ వీక్లో ఎక్స్పైరీలోకి మనం ఒక ప్రీమియం తీసుకొని రేపటి స్ట్రక్చర్ ప్రకారం దాంట్లో ఎంటర్ అయితే మనం వీక్లీ టోటల్గా మనం వన్ సైడ్ ఉండొచ్చు. ఈ వీక్ కూడా ఉండొచ్చు, కాకపోతే అది ఆల్రెడీ ఎంట్రీ ఈ వీక్లో అయిపోయి ఉంటుంది అనమాట. ప్రజెంట్ ముందు జరిగిన వీక్లోనే ఎంట్రీ అయిపోయింది, ఇక్కడనే అయిపోయింది ఈ ఎక్స్పైరీ లోపు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది కదా, రేపు ఒకరోజు ఉంటుంది, ఎల్లుండి ఒకరోజు ఉంటుంది కనుక మనం ఎక్స్పైరీలో క్లోజ్ చేయాలి కదా, క్లోజ్ చేసే అవసరం ఉంటుంది కనుక నెక్స్ట్ వీక్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట మనకి. అందుకోసమే ప్లాన్ వీక్లీ టోటల్గా మనం వన్ సైడ్ కొంత పాయింట్స్ను క్యాప్చర్ చేయాలనుకుంటే మనం నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీని మనం తీసుకోవడం బెటరు. అదే వీక్ ఎక్స్పైరీ తీసుకుంటే మాత్రం మనం పాయింట్స్ చాలా తక్కువగా వచ్చే అవసరం ఉంటుంది, లేదంటే మొత్తం టోటల్గా జీరో అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా జీరో అయ్యే ఛాన్సే ఉంటుంది. అదే నెక్స్ట్ వీక్లో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం కొన్ని పాయింట్స్ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. అది మంచి స్ట్రైక్ ప్రైజ్ తీసుకుంటే మనం మొమెంటం ఎటు వెళ్తుందనే దాన్ని బట్టి తీసుకుంటే. ఇప్పుడు లాస్ట్ వీక్ చూడండి, ఇక్కడ చెప్పుకున్నాం మనం, ఇక్కడ మండే రోజు 15th రోజు చెప్పుకున్నాం మనం ఇంకా కిందికి రావాల్సిన అవసరం ఉందని చెప్పుకున్నాము. ఇక్కడ ఒక 5 minutes బ్రేక్ డౌన్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వరకు వచ్చింది. అదే రకంగా కిందికి కూడా వచ్చింది, ఇంకా కిందికి కూడా వచ్చింది. పాయింట్స్ ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ అండి, ఇది కిందికి క్లోజ్ అయిందంటే ఇది ఎక్స్ట్రా పాయింట్స్, ఇక్కడే క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ టర్న్ అయిందో మనం క్లోజ్ చేసుకోవాలి అప్పుడే. ఆ తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది కనుక ఇప్పుడు ఇదే రకంగా మనం ఆలోచిస్తే ఇక్కడ మనకు ఫస్ట్ లెవెల్ అవుతుంది. ఈ లెవెల్ ఒకవేళ డే క్యాండిల్ రేపు కనుక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ పడితే ఇంకా మనము అప్ సైడ్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఇది మిడ్ పాయింట్, మంత్లీ మిడ్ లెవెల్ ఇది. ఈ లెవెల్ చాలా స్ట్రాంగ్ అనమాట. ఇది కనుక దీనిపైన కనుక మనకు ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ఇంకా స్ట్రాంగ్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మంచి 1 అవర్లో కానీ 15 minutesలో కానీ 15 minutesలో ఒక బ్రేక్అవుట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే మంచి ఛాన్స్ తీసుకొని కొంత బఫర్ స్టాప్ లాస్ తీసుకుంటే మనకు 26,300 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత లెవెల్ కూడా 26,400
599 వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది ఏ ఎక్స్పైరీలో తీసుకుంటే లాస్ట్ వీక్ ఎక్స్పైరీలో తీసుకుంటే మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఈ వీక్ ఎక్స్పైరీలో తీసుకుంటే రాదు. కొన్ని పాయింట్లే ఎర్న్ చేయొచ్చు. ఇక్కడి వరకు మాత్రమే తీసుకోవచ్చు అనమాట ఒకవేళ. ఓకే, ఇంకా 2 వీక్స్ మనకుంది ఎక్స్పైరీ మంత్లీ ఎక్స్పైరీ అయిపోవడానికి. ఈ 5 వీక్స్ వచ్చింది ఈ మంత్లో. అందుకోసమే మార్కెట్ స్ట్రక్చర్ కొంచెం ఇక్కడే తిరుగుతుంది. అది గమనించండి ఒకసారి. గమనించిన తర్వాత మీరు మన లెవెల్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇంకొకటి మనకు 3 మినిట్స్ కాన్సెప్ట్ ఎలాగ వర్కౌట్ అవుతుంది చెప్పండి. కామెంట్ చేయండి. 1 అవర్ 10-15 క్యాండిల్ 1 అవర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. అలాగే ఫ్రైడే టోటల్గా ఫ్రైడే క్యాండిల్కి మనం డే క్యాండిల్కి మొత్తం అబవ్ ఉంటేనేమో మనం అప్ సైడ్ చూడాలి. డౌన్ సైడ్ ఉంటే ఫుట్ సైడ్ చూడాలని మనం డౌన్ సైడ్ చూడడానికి మనం చెప్పుకున్నాం. ఆ రకంగా అయితే ఇక్కడ ఫ్రైడే రోజు చూడండి ఒకసారి. ఫ్రైడే రోజు ఇక్కడ ఒకవేళ ఫ్రైడే రోజు కిందికి వచ్చినా కూడా మనకి వెంటనే సపోర్ట్ ఉంది ఇక్కడ. ఈ సపోర్ట్ నుంచి మళ్ళీ పైకి లేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. మనకి రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా వెంటనే మనకి ఇదే సపోర్ట్ అవుతుంది. లేదు ఇది కనుక బ్రేక్ చేసింది ఒకవేళ అంటే మాత్రం మళ్ళీ ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అది 1 అవర్లో మనకి బ్రేక్ డౌన్ చూసుకోవాలి. 1 అవర్లో చూసుకుంటే అది అర్థమవుతుంది. ఆ తర్వాత లోయర్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ వెళ్ళి ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వరకు వచ్చేస్తుంది అది. అప్పుడు మనకు నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ అంటే ఇప్పుడు 22 మండే 23 కదా, 23 క్లోజ్ అవుతుంది కదా. ఆ తర్వాత వీక్లోకి ఎక్స్పైరీలోకి తీసుకోవాలి మనం. ఈ స్ట్రైక్ ప్రైస్ తీసుకొని మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసి ఇక్కడ వరకు వస్తాం. ఒకవేళ క్లోజ్ అయితే డౌన్ సైడ్ క్లోజ్ అయితే ఈ లైన్ దాటి కింద క్లోజ్ అయితేనే మనం డౌన్ సైడ్ చూడాలి. లేదు ఇక్కడ అప్ సైడ్ చూడాలంటే ఈ లైన్ దాటి పైకి వెళ్ళి క్లోజ్ అవ్వాలి. అప్పుడు మనకి స్ట్రాంగ్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్ అని మాత్రమే మనం అనుకుంటున్నాము. డిసెంబర్ కనుక మనం అప్ సైడ్ చూడాలనుకుంటున్నాము. ఒకవేళ డిసెంబర్ అయినా జనవరి అయినా మన లైన్స్ మనం తీసుకున్న ఫిబొనాచి లైన్స్ ప్రకారం వెళ్తుందా లేదా అనేది ఒకసారి గమనించండి. గమనించిన తర్వాత ట్రేడ్ తీసుకోండి, మీకే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో కూడా మన లెవెల్ దాటి కిందికి వెళ్ళలేదు. వీక్లీ క్యాండిల్ టోటల్గా ఇందులో కూడా బుల్లిష్ క్యాండిల్ టర్న్ అయింది. ఇక్కడ ఈ లైన్కి మళ్ళీ ఇది రీటెస్ట్ చేస్తుందేమో అనుకుంటున్నాను. నిఫ్టీలో రీటెస్ట్ చేసింది అబోవ్ క్లోజ్ అయింది. కానీ ఇందులో టెస్ట్ చేయలేదు, ఎలాంటి టెస్ట్ చేయలేదు కనుక ఇంకా ఒకసారి ఆలోచించాలి. ఈ లెవెల్ దాటి కిందికి వస్తేనే మనకి వీక్లీ క్యాండిల్ దాటి కిందికి వస్తేనే మనకు డౌన్ సైడ్ చూడాలి. లేదు ఇక్కడ నుంచి ఇది మంచి డోజీ పడ్డది కనుక ఈ లైన్ దాటి పైన డే క్యాండిల్ కనుక క్లోజ్ అయిందంటే నెక్స్ట్ బుల్లిష్ సైడ్ చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకే, థ్యాంక్ యూ.